ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఇంకొక సింపుల్ డిజైన్ అనేది చూపిస్తాను. ఇది కూడా బిగినర్స్ కూడా చేసుకునేలాంటి డిజైనే. అండ్ ఇది వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ అడిగారు. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా డిజైన్స్ అంటే చూసి చేసుకోవడం రాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే నాకు కుదిరినప్పుడు కన్ఫామ్గా వీడియో అనేది షేర్ చేస్తాను. అండ్ అలాగే ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు ఎవరికైనా ఉంటే మాత్రం కన్ఫామ్గా నాకు మెసేజ్ చేయండి. అండ్ తర్వాత చూసారు కదా, ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. నేనైతే క్లాత్ పైన చేస్తున్నాను, ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర ఏమీ ప్లెయిన్ బ్లౌజెస్ లేవు బ్లౌజ్ మీద స్టిచ్ చేసి చూపించడానికి. ఈ విధంగా అనమాట కొంచెం కొంచెం గ్యాప్ అనేది తీసుకుని ఇలా ఈ కుందన్స్ అవన్నీ కూడా అంటించుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే యూజ్ చేశానో ఆ సిస్టర్ పెట్టిన దానిలో ఈ గ్రీన్ కలర్ దాని బదులు క్లిప్ స్టోన్స్ అంటారు కదా, ఆ స్టోన్స్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ అవి నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకని. అండ్ ఇక్కడ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి చూడండి, వాటికి కూడా ఇలా ఫ్రేమ్ కుందన్సే యూజ్ చేశారు ఆ డిజైన్లో. నా దగ్గర ప్రజెంట్ ఆ షేప్ అనేది అవైలబుల్గా లేవు, అందుకోసమే నేను నా దగ్గర ఉన్న మెటీరియల్తో ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అని చూసారు కదా, ఇక్కడ కింద వచ్చేసరికి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్తో మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దీని ఫైనల్ లుక్ చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ మీకు ఏంటంటే డిస్టెన్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఎందుకంటే మిగతాదంతా కూడా థ్రెడ్ వర్క్తో మనం కంప్లీట్ చేసేస్తాము, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. సో దానివల్ల ఏంటంటే మీరు ఎలా అయినా చేయొచ్చు, పర్టికులర్గా ఈ ట్రేసింగే ఉండాలి అనేది ఏమి ఉండదు. దీనికి మనం డిజైన్ డ్రా చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇలా అనమాట, నేను చెప్తున్న విధంగా చూపిస్తున్న విధంగా మీరు ఈ క్లిప్ స్టోన్స్ ఇవన్నీ కూడా అంటించేసుకోవాలి. కొంచెం గ్లూ మీరు ఎప్పుడైనా సరే ఇలాగా ఫ్రేమ్ కుందన్స్ అవి యూజ్ చేసినప్పుడు కొంచెం గ్లూ అనేది ఎక్కువగా యూజ్ చేయండి, అప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే అవి కొంచెం వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే నార్మల్ కుందన్స్ కంటే కూడా దీనికి కొంచెం గ్లూ అనేది ఎక్కువ అంటించాల్సి ఉంటుంది. అండ్ నేను ఈ డిజైన్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ పేపర్ మీద ఈ డిజైన్ డ్రా చేసుకుని, అంటే మొబైల్లో ఆ ఫోటో చూసుకుని డ్రా చేసుకుని మళ్ళీ వాటికి ఏం మెటీరియల్ యూజ్ చేయాలి అన్నీ ఇవన్నీ చూసుకోవడానికి నాకు కూడా కొంచెం టైం పడుతుంది. అంటే నేను 1 or 2 hours నేను ఈ వీడియో చేయడానికే సరిపోతుంది. కానీ ఏంటంటే మీరు స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేయడం వల్ల ఏంటంటే మనకి ఈ వీడియో అనేది కొంచెం రీచ్ అవ్వదు అనమాట. ఎలా అంటే మధ్యలోనే మీరు ఆపేశారనుకోండి, వీడియోలో ఏమి బాగాలేనట్టు అలా అయిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే వీడియో ఎక్కువ మందికి వెళ్ళదు, నాకు కూడా వ్యూస్ అనేవి రావు. అందుకే చెప్తున్నాను, కొంచెం మీకు టైం ఉన్నప్పుడే ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే నేను చాలా కష్టపడి చేస్తున్నా ఇవన్నీ కూడా. అండ్ నేను ఏది అడిగినా కూడా కాదనకుండా సబ్స్క్రైబర్ ఎవరు అడిగిన వీడియో అయినా సరే నేను కంపల్సరీ చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది, 1 week to 10 days నాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న వీడియోస్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది కదా, దానికోసం. అండ్ నేను ఇదంతా చెప్తున్నాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎందుకంటే నేను ఈ చూపించే డిజైన్కి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు పెద్దగా, మీరు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. అందుకని నేను ఇదంతా చెప్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ డిజైన్స్ అనేవి కూడా ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలాంటి డిజైన్సే ఉంటాయి. అంటే బీడ్స్ అనేవి కుట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే పర్టికులర్గా సమ్ ఫ్లవర్స్ కుట్టడం ఇలాంటివి అయితే కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ ఇవైతే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్. అండ్ కొత్త వారు ఎవరైనా ఉంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి ట్రై చేశారనుకోండి, మీకు ఈజీగానే వర్క్ అనేది అయిపోతుంది. అండ్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, అప్పటి నుండి నేను చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి ఈ వర్క్స్ అన్నీ కూడా. మీరు ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మీరు అంత టైం కేటాయించి మేము చేయగలము అనుకుంటేనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే సగం చేశాక మధ్యలో ఆపేస్తే బాగోదు కదా. అంటే మీకు బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి కొంచెం మేము చేయగలం, మాకు ఓపిక ఉంది అన్నప్పుడు స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం టైం ఎక్కువే పడుతుంది, నేను కుట్టినంత ఫాస్ట్గా అయితే కొంచెం కుట్టలేరు కాబట్టి కొంచెం ఆలోచించుకొని స్టార్ట్ చేయండి ఏమైనా బ్లౌజెస్ స్టార్ట్ చేసినప్పుడు. అలాగే నేను ఏంటంటే ఎప్పుడు నీడిల్ నెంబర్స్ అనేవి చెప్పలే కదా, నేనైతే 10 నెంబర్ నీడిల్ యూజ్ చేస్తాను ఈ బీడ్స్కి వాటికి. అండ్ థ్రెడ్ వర్క్కి వచ్చేసరికి 5 నెంబర్ నీడిల్ అనేది యూజ్ చేస్తాను. అవి ఏంటంటే బాగానే ఉంటాయి, కానీ ఏంటంటే మీరు గట్టిగా లాగేయడం నీడిల్ని అలా చేసేస్తూ ఉంటే మధ్యలో దారాలు తెగిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే నేను యూజ్ చేసే దారం ఏంటంటే బీడ్స్ అవి కుట్టినప్పుడు నార్మల్గా మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్డే యూజ్ చేస్తాను. అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ అని ఉంటుంది కదా, అది. కానీ లేదు ఒకవేళ బిగినర్స్కి అవి ఉచ్చులు పడిపోతున్నట్టు ఏమైనా అనిపించింది అనుకోండి, కాటన్ థ్రెడ్ ఉంటుంది, యాంకర్ థ్రెడ్ అంటారు, మనకి మీషోలో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాంటివి ఏమైనా యూజ్ చేయండి.
అవి కూడా మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ ఏంటంటే దానికి చిక్కులు ఎక్కువగా పడవన్నమాట. కొంచెం ఈజీగా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్లో అలా స్టార్ట్ చేసుకుంటే మెల్లిమెల్లిగా మీరు సిల్క్ థ్రెడ్ ఇవన్నీ యూజ్ చేసి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేను బీడ్స్ అనేవన్నీ కుడుతున్నాను అనమాట. అండ్ ఇదంతా నేను ముందు రోజు నేనేం చేశానంటే మొత్తం ఎక్కడెక్కడ అంటే కుందన్స్ అనేవి అంటించాలనేది ఫస్ట్ చూసేసుకుని అంటించేసాను. అంటించేసిన తర్వాత నెక్స్ట్ డే ఆరిపోయి ఉంటుంది కాబట్టి ఈ వర్క్ అనేది చేస్తున్నాను. మీరు కూడా వీలైనంత వరకు ఏదైనా అంటించుకోవాల్సినవి అవి ఉంటే కొంచెం ముందుగా అంటించేసి వదిలేసారనుకోండి, ఒక 1 or 2 hours వదిలేస్తే అవి బాగా అంటుకుపోతాయి. లేదనుకోండి అవి అంటే వెంటనే ఇలా గ్లూ పెట్టి అంటించిన వెంటనే దాని పక్కన మీరు బీడ్స్ కుట్టిన ఏం కుట్టినా కూడా అవి పక్కకు వెళ్ళిపోవడం ఇలాంటిది ఉంటుంది. అండ్ మీకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇలా ఆరిపోయాక అనుకోండి అవి ఊడిపోవు కాబట్టి మీరు ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చేసుకోవచ్చు. నేను చెప్పేది ఒకటే, మీలో ఎవరికైనా సరే చేసుకోగలము అనుకున్నప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులే పడుతుంది చెప్పాలి అంటే స్టార్టింగ్లో ఎవరికైనా సరే. అండ్ లేడీస్ ఇంకొకటి ఇంట్లో పనులు చేసుకుంటే ఎక్కువ టైం కూడా ఉండదు. డేలో ఒక 1 or 2 hours కుడతారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఒక 1 week కూడా చెప్పాలంటే చిన్న డిజైన్స్ అయితే 1 weekలో కంప్లీట్ అవుతాయి. కొంచెం పెద్ద డిజైన్స్ అయితే 10 days 20 days ఇలా కూడా అయిపోతాయి. అందుకని మీరు టైం చూసుకుని మేము కుట్టగలం అనుకుంటేనే ఏదైనా స్టార్ట్ చేయండి. అలాగే ఏంటంటే వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే నేను ఏం కుడుతున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు స్టార్టింగ్లోనే చూసేసి ఏమనిపించట్లేదు అని అనుకుంటే అసలు పూర్తిగా చూస్తే కదా మీకు అసలు అందులో ఏమైనా ఉందో లేదో తెలిసేది. అందుకని ఒకసారి పూర్తిగా వీడియో అనేది చూడండి. అందుకనే చెప్తున్నా, మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే చూడండి. టైం లేనప్పుడు ఓపెన్ చేసి వదిలేసినా వేస్ట్ కదా. అందు గురించే ఇదైతే నేను చాలా కష్టపడి కుడుతున్నా. నాకు చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఇదేనమాట, సేమ్ ఇదే డిజైన్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ నెక్ చుట్టూ డిజైన్ చేసుకోవాలంటే నెక్ చుట్టూ, హ్యాండ్స్ కూడా అంతే. ఒకవేళ చేసుకోవాలి అంటే ఇలాగే చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఈ లైన్ నుండి కింద స్టార్ట్ చేసిన దగ్గర వరకు ఈ మిడిల్ అంతా కూడా ముడికుట్టుతో మొత్తం ఫిల్ చేసేయాలి. అండ్ ఈ ఎడ్జ్లో వచ్చేసరికి ఒక లైన్ అనేది బీడ్స్, షుగర్ బీడ్స్తో ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట, నెక్ లైన్ అనేది. ఇక్కడ నేను ఏంటంటే ఎప్పుడు చూపించేదే కాబట్టి నేను చూపించలేదు. అండ్ ముడికుట్టు కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నది, ఒకసారి చూడండి, ఛానల్ విజిట్ చేయండి. ఇంకా మంచి చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇదైతే మాత్రం సబ్స్క్రైబర్ అడిగిన డిజైన్. అది చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.